స్టేజ్ మీదకి వచ్చాడు ప్రోమోలో. అవును, ఎలా అనిపించింది? అరే నిజంగా చాలా ఇష్టం అన్న. అన్న కిస్సింగ్స్ గానీ అన్న కామెడీ గానీ చాలా బాగా అనిపించింది. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా గ్లామరస్ గా ఇందులో మన హోటల్లో ఉన్నాడు, ఎక్కడ సీక్రెట్ రూమ్ తెలియదు, అదే సీక్రెట్ అని చెప్పుకోవచ్చు, ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఉంటే సీక్రెట్ రూమ్ ఉంటే మనకి ఎందుకు చూపించలేరు, హోటల్లోకి వెళ్ళిపోయినట్టు అన్నది నాకు తెలియట్లేదు. మేము హోటల్కి వెళ్ళి అంటున్నాడు. మనకు క్రేజీ అన్న. మన సీత అంటారు అన్న, మీరు స్క్రీన్ లో చాలా బాగున్నారు అంటే నువ్వు నన్ను దొరికితే నేను ఇంకా లోపల ఉంటుంటే చాలా బాగుంటుంది అనుకోండి. నా ఆదితో మాట్లాడింది అన్న ఏంటంటే, నబిల్ నువ్వు గెలిస్తే ఆదిత్యం గెలిచినట్టే అన్నమాట. తన ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదంటే అన్న, కొన్నిసార్లు ఆదిత్యం అంటే నబిల్ సపోర్ట్ చేయలేదు చీప్ అయ్యేటప్పుడు. అనుకున్నాం ఏంది ఆదిత్యం నబిల్ సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఆ రోజు బయటకు పంపించినప్పుడు కూడా నబిల్ ఆదిత్యం ముందు తోయలేడు, విష్ణుప్రియ తోసింది అనమాట. సో నువ్వు మాట్లాడే పద్ధతి వల్ల కొద్దిగా బయట నెగిటివ్ అయ్యొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపించింది. అది నిజం చూపించుకున్నాను అన్న ఫీలింగ్ అయితే తెలియదన్న. సో లాస్ట్ నాగర్ మాట్లాడమాట సీక్రెట్ చెప్పాలి, నా ఇందులో నబిల్ బయటకు వెళ్ళిండు అని కట్ చేశారు ఆడికి. మరి ఇక్కడ నాకు $1 million క్వశ్చన్ ఏంటంటే, మరి ఆదిత్యం బయటకు వెళ్తాడా, మళ్ళీ బయటకు వస్తాడా, లోపలికి వెళ్తాడా? సో నాకు డౌట్ వచ్చిందంట, ఇది డబుల్ ఎలిమినేషన్ అయితే కాదు. డబుల్ ఎలిమినేషన్ కాదంటే 100% మన ఎవరు ఆదిత్యం బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే లీజ్ షూటింగ్ తనే కొట్టదు, సో బయటికి వెళ్ళిపోవాలి. నేను అనుకుంటున్నా మేబీ మండే రోజు నుంచి అన్న సండే రోజు అంటే వైల్డ్ కార్డ్స్ వస్తారు. నువ్వు అన్న కాదు వైల్డ్ కార్డ్ వచ్చిందా 1 week అని ఉండాలన్న. పాపం వాళ్ళు కూడా ముందుకు వచ్చే ఉంది కాబట్టి అట్లీస్ట్ బిగ్ బాస్ ఏమనుకుంటా అంటే వైల్డ్ వీక్ అట్లీస్ట్ 1 week ఉంచాలని అనుకుంటాడు. సో ఆల్రెడీ ఆదిత్యం వెళ్ళిపోయాడు, మళ్ళీ రేపు 9 పంపిస్తే వచ్చిన వైల్డ్ కార్డ్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కనుక వాళ్ళందరూ నామినేషన్ వైల్డ్ కార్డ్ కి వేస్తారు కాబట్టి అట్లా వైల్డ్ కార్డ్ సేవ్ చేయడం ఉద్దేశంతో ఈ రోజు ఆదిత్యం బయటకు పంపించి నెక్స్ట్ వీక్ 9 పంపించి సో ఒక 1 week అన్న వైల్డ్ కార్డ్ ఉంచాలనే ఉద్దేశంతో వైల్డ్ కార్డ్ ఉంచుతారని నమ్మకం నాకు. ఉండకపోవచ్చు అలా జరిగినప్పుడు మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టుకుని ఇబ్బంది పెట్టడం ఎవరు నాగార్జున? అదన్న బాబా మిడ్ వీక్ ఒక పెద్ద 3 రోజులు షోలో కూర్చోబెట్టేసారు, ఎక్కడ కూర్చోబెట్టారు తెలియదు. నాకు తెలియాలి నాగార్జున ఈ షో ద్వారా క్లారిటీ సార్, ఈ రోజు క్లారిటీ నమ్మకం ఉంది. 46 ఉన్న ఏజ్ ఉన్న వ్యక్తిని మధ్యరాత్రి లేపి బయట చుట్టాలింటికి పోతే మధ్యరాత్రి బయటకు వచ్చి ఎంత ఇంట్లో చుట్టాలన్నా నిజంగా తను బయటకు పంపించారు. తను హోటల్ కు పోయినా సిగరెట్ సస్పెండ్ మారింది. నేను అనుకుంటాను జెన్యున్ ఓటింగ్ అయితే నిజంగా నువ్వు అన్న కాదన్నా ఆదిత్యం బయటకు పోవాలి. సో ఆదిత్యంతో పాటు 9 పంపిస్తే మాత్రం 9 బయటకు వెళ్ళి ఎవడ మంది అనిపోయారు అన్న. ఎందుకంటే ఆదిత్యం మన 9 కన్నా ఆదిత్యం లీస్ట్ ఉన్నాడు, అవునా కదా, ఆదిత్యం పోవాలి. 9 కూడా పంపిస్తే మాత్రం అనిపోయారు ఎలిమినేషన్. మేబీ వైల్డ్ కార్డ్ సేవ్ చేయడం కోసం 9 పంపిస్తారా లేదనే ట్విస్ట్ మారిపోయింది. చూద్దాం మరి ఏం జరుగుతాం.